రైతులకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. చెన్నూరు మండలం రామన్నపల్లె రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పశువైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం రైతు డిపో, పశువైద్యశాల, గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాజీపేట మండలంలో అరటి, బొప్పాయి, పూల తోటలను పరిశీలించి ఉద్యాన పంటల సాగుపై రైతులకు సూచనలు చేశారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి జిల్లా యంత్రాంగం నిరంతరం అండగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. గత సంవత్సరం ఏమైంది, ఈయన ఈడకొచ్చి ఒక 4 బస్తాలు తీసుకున్నాడు. మళ్ళా అదే పాస్బుక్ ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళి ఆడ 4 తీసుకున్నాడు. ఇంకో చోటకి వెళ్ళి ఇంకో చోట 4 తీసుకున్నాడు. ఇలాంటి పెద్ద మనిషి ఏం చేశాడేమో రేపు పొద్దున్న ఏమవుతుందో ఏమో అని చెప్పేసి అన్ని చోట్ల నుంచి ఒక 50 బస్తాలు తీసుకొచ్చి తొమ్మిది పెట్టుకున్నాడు. ఎవరికి ఏమైంది, చిన్న చిన్న రైతులకి వాళ్ళకి ఇబ్బంది పడ్డారు. కానీ ప్రభుత్వం మేల్కొని ఎక్కువగా పెడుతున్నా కూడా ఎవరికి ఇబ్బంది కలగకూడదని మన జిల్లాలో ప్రతి సంవత్సరం వాడేదానికన్నా గత సంవత్సరం ఇంచుమించు 25% ఎక్కువ యూరియా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వచ్చిన యాప్ ద్వారా ఏంటంటే మీకు బ్యాంకులో అంటే ఇవాళ యూరియా ఎకరానికి 3 బస్తాలు, 10 ఎకరాల రైతు ఉన్నాడంటే 30 బస్తాలు. 30 బస్తాలు ఇవాళ అయినా తీసుకెళ్ళచ్చు, రేపైనా తీసుకెళ్ళచ్చు, ఈ సీజన్లో ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు. ఒకటేసారి ముందుగా అయితే 10 ఇస్తారు, తర్వాత 10 ఇస్తారు. ఎకరా తక్కువగా ఉన్నట్టయితే 3 బస్తాలు ఒకటేసారి ఇస్తున్నారు. అంటే మీరు ఏ రోజైనా వచ్చి ఆ ప్రోసెస్ ప్రకారం తీసుకువెళ్ళవచ్చు. మీకు ఎక్కడికి పోదు. ఇక్కడ తీసుకోవచ్చు, గవర్నమెంట్లో తీసుకోవచ్చు, ప్రైవేట్ షాప్లో తీసుకోవచ్చు. ఎక్కడైనా కూడా యాప్ మీకు అన్ని చోట్ల లెక్క ఎక్కడికి వెళ్ళినా కూడా మీ బ్యాంకులో ఉన్నట్టే ఉంటుంది. తర్వాత రెండోది, ఇప్పుడు ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా మనకి వర్షాభావం ఎక్కువగా ఉంటుంది. జూన్ చివరికి వస్తున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఆల్రెడీ 35% వర్షం తక్కువగా ఉంది జిల్లాలో. ఇంకా ఎండ ఇంకా గట్టిగా ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు ఏ విధమైనటువంటి పంట విధానాలు పాటించాలి, ఏ మందులు వాడాలి, లేకపోతే ఎలా చేయాలి అనేది మనం ముందుగానే ప్రతి గ్రామానికి ఇప్పుడు ఇంటికి వస్తున్నారా, వచ్చారా? నిన్న వచ్చారమ్మా? ఎంత ఓకే, వస్తుందా? ఏం చెప్తున్నారు వచ్చి? మొన్న అన్నదాత సుఖీగా డబ్బులు పడినాయా? ఎవరికైనా మిస్ అయినాయా? మిస్ అయితే ఇవన్నీ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. సో ఈ ఎల్నినో ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాతావరణంలో అది మనం ఎవరేం చేసిందే కాదు అని ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కానీ రైతుల్లో కూడా అవగాహన ఉంటే మనకి ఈ వాతావరణ పరిస్థితుల్ని మనం గట్టెక్కడానికి అవకాశం ఉంది. సో దానికి సంబంధించి మీకు వరి పంటలో ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి, ఎప్పటిలోపల సోయింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ప్రతి గ్రామంలో కూడా మీకు డెవలప్ చేస్తారు. అలాగే ఈ ఆర్గానిక్ పంట కూడా మనకి ఇక్కడ ఊళ్ళో మీకు పశువులు చాలా ఉన్నాయి. పశువుల పెంటని ఇంకా అభివృద్ధి చేసుకుని ఎలా వాడుకోవాలనేది కూడా మీకు అవగాహన కల్పిస్తున్నాము. చేస్తున్నారా? గో ఆధారిత వ్యవసాయం అంటున్నాము, న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నాము. అలాగే మీ ఊరంతా కలిపి ఒక మాట మీద ఉంది. మొత్తంగా మీరు ఆర్గానిక్ పంటకు వెళ్ళినట్టయితే ఇవాళ మీరు పండించే పంట నార్మల్ పంట ఎంత ఉంది ధర? వచ్చేది 2200 ఉందా బస్తాలు. ఆర్గానిక్లో 3500 ఉంది. అంటే అదే పంట అనే సర్టిఫికేషన్ తీసుకుని మనం పండిస్తే ఇవాళ 3500 నుంచి 4000 రూపాయలు ఒక బస్తాలు. సో అంటే ఆదాయం పెరుగుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. సో దానికి ఊరంతా కలిపి మీరు పాటించేటట్టుంటే ఇప్పుడు ఈ ఏపీసీఎన్ఎఫ్ వాడి ఇక్కడ ఒక సెంటర్ పెట్టి ఒక 3 సంవత్సరాల పాటు మీకు ప్రతి రైతుకి కూడా ఎరువులు, పురుగు మందులు ఎంత తక్కువగా వాడుకుంటూ ఎక్కువ
ఆదాయం తీసుకునేదనేది నేర్పిస్తాను. సో మీ ఊరు సిద్ధంగా ఉంటే ఒక టీం కొంచెం పెడతాం. సిద్ధంగా ఉన్నారా? ఓకే. సో ఈ డిబేట్ స్టార్ట్ చేయండి. ఎవరున్నారు? ఎవరు తెలుసా? ఏమేమి తెలుసా అన్నారు? యూరియా ఒక్కటే కాదు, యూరియా లేకుండా కూడా పంట పండించవచ్చు. కాకపోతే ఏంటంటే యూరియా మనకి తక్కువ ఖర్చులో అందుబాటులో లేదు కాబట్టి దాన్ని ఇంట్లో వాడితే అంత పెరుగుతుంది అనుకుంటాం. తక్కువ. ఇప్పుడు ప్రభుత్వం మేల్కొంది. ఎందుకంటే ఆ పర్యావరణాన్ని విపరీతమైన కాలుష్యం కూడా యూరియా చేస్తాం. ఎందుకంటే మనం వాడినట్టు యూరియా ఒక రోజు మాత్రమే, 2 రోజులు మాత్రమే మొక్క ఏరు ప్రాంతంలో అందుబాటులో ఉంటుంది. మిగిలినంతా గాలిలోనే కలిసిపోతుంది, లేకపోతే భూమి లోపలికన్నా ఇంకిపోతుంది. కాబట్టి యూరియాని ఎంత అవసరమో అంత మాత్రమే వాడాలి. సో ఆ వాడే విధంగానే ఇప్పుడు ఈ యాప్ ద్వారా తీసుకొచ్చారు. మీకు కంటిన్యూస్గా మీ గ్రామంలో ఆర్ఎస్కే ఉంటుంది, అలాగే అమ్మాయిగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉంటారు. అలాగే మీకు గత సంవత్సరం దగ్గర కాకుండా ఎరువుల్ని ముందుగానే మీ ఊళ్ళో పెట్టడం జరిగింది. మీరు కావాలంటే ఎకరాకి బస్తా చొప్పున రేపటి నుంచి తీసుకువెళ్ళచ్చు. అలాగే మళ్ళీ రెండో విడతకు వచ్చేటప్పుడు మళ్ళీ 2 లారీలు వస్తాయి. అలాగే ఇక్కడే కాకుండా మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే యూరియా ఆర్ఎస్కేలో 266 రూపాయలు తీసుకున్నాం అంతేనా? ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నాం. అయితే ఎన్నూరులో కానీ ఎక్కడైనా కూడా మీరు చెల్లించాల్సింది అంతే. 300, 310 రూపాయలు, 350 రూపాయలు అక్కడ అట్లాంటిది ఎక్కడన్నా ఏ డీలర్ అన్నా వసూలు చేస్తే ఇమ్మీడియట్గా కంప్లైంట్. ఎక్కడైనా కూడా 266 రూపాయలు మాత్రమే చెల్లించాలి. అలాగే కొంతమంది డీలర్లు యూరియా బ్యాగ్ ఇస్తాను, దీంతో పాటు ఏదో పటాసి ఇంకోటి ఇస్తామంటారు. అలాంటివి కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా బ్యాన్ చేసింది. ఒకవేళ అలాంటివి ఉన్నప్పుడు మేము కంప్లైంట్ చెప్పండి.